यं भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपोन तप्तं वयमेव तप्तः कालान यातो वयमेव यातास् तृष्णान जीर्णा वयमेव జీర్ణాః। ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి, ఈ రోజు మనం ఉపనిషత్తులని వినే ప్రయత్నం చేద్దాము. ఈశ్వరుని యొక్క అనంత కృప ఉన్నచో, మన పురుషార్థం, మన సంకల్పం సహకరించినచో సంపూర్ణ ఉపనిషత్తులను వినే ప్రయత్నం చేద్దాము. వేద అఖిలం శుభ సంకల్పం. ధన్యవాదాలు. వేద అఖిలము ధర్మమూలము అంటాడు. అనగా ధర్మానికి మూలం ఏమిటి అంటే వేదములే. ధర్మము తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎక్కడ విచారణ చెయ్యాలి అంటే వేదమునందే. అయితే ఈ వేదముల యందు రాజుల జీవన చరిత్ర కానీ లేదా జరుగుతున్నటువంటి సంఘటన చరిత్ర గాని వేదాల యందు ఉండదు. మనుషులకి మనం పెడుతున్నటువంటి నామములు కూడా వేదముల యందు. అనగా ఇప్పుడు మనము హోలీ పండుగ సందర్భంలో సీతాయై స్వాహ అని ఒక మంత్రం చదువుతాం. చాలా మంది ప్రశ్నిస్తారు, సీత అనేది వేదములోనే ఉంది అంటే ఆమె దేవత అంటారు. కానీ అక్కడ సీత అంటే సించనం. అనగా పృథివిని మనము దున్నినప్పుడు విత్తనము నాటిన తర్వాత ప్రారంభ దశలో జలాన్ని మనం సించనం చెయ్యాలి. అనగా సించనము ద్వారా ఉత్పన్నమైన పదార్థాన్ని మనం అగ్నిలో ఆహుతి వేస్తాం. అనగా మనం పప్పు ధాన్యములను అగ్నిలో ఆహుతి వేస్తాం. దాని పేరు సీత. కాలాంతరములో జనక మహారాజు యొక్క పుత్రిక పేరు కూడా సీత. కానీ జనకుడి యొక్క స్టోరీ కానీ, సీత అంటే రాముడికి భార్య అయిన సీతాదేవి యొక్క కథ కానీ వేదములో ఉండదు. ఇక వేదములు స్వయం ప్రమాణములు. అనగా ఉదాహరణకి సూర్యుని కాంతి ఎటువంటిది అంటే మరొక సూర్యుని మనం తెచ్చి అతని ముందు పెట్టాం. అందుకనే వేదముల యందు ఏమి చెప్పబడింది, వేదముల యొక్క సారం ఏమిటి అనేది చెప్పుకోవడానికి వేదములే ప్రమాణములు. ఇది మనం తెలుసుకోవాలి. అయితే మనకు ఒక జ్ఞానము వృద్ధి జరగాలి అంటే బుద్ధుడు 2 ప్రమాణాలను తీసుకుంటాడు. పతంజలి మహర్షి 4 ప్రమాణాలను తీసుకుంటాడు. ఇలా మనము ప్రమాణములను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అనగా ప్రమా అంటే జ్ఞానము అన్నమాట. అయితే ఇక్కడ ఇంద్రియాల ద్వారా తెలియబడే జ్ఞానమును మనము ప్రమాణము అంటాం. అనగా ప్రత్యక్ష ప్రమాణం. ఇక్కడ ఈ వైదిక భాషలో మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే అక్షము అంటే ఇంద్రియం,
అక్షి అంటే నేత్రేంద్రియం, ఇది గుర్తుంచుకోండి. అక్షి అంటే నేత్రేంద్రియము, అక్షము అంటే సర్వ ఇంద్రియాలు వస్తవి. అది కర్ణేంద్రియము రావచ్చు, నాసికేంద్రియము, ఘ్రాణేంద్రియము, స్పర్శేంద్రియము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ కూడా ఇంద్రియాలే. ఆత్మను కూడా ఒక చోట మనం ఇంద్రియము అంటాము. అనగా ఇంద్రియాల ద్వారా తెలియబడే తత్వమే. అందుకే ప్రమాణములు అనగా ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, తర్వాత ఉపమాన ప్రమాణం. ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రమాణము తీసుకుంటే చక్షురాది ఇంద్రియాలు, ఇక్కడ చక్షువు ఇంద్రియము అనలేదు, చక్షురాది ఇంద్రియాలు. ఆది అంటే సంస్కృతంలో మొదలగు అను పదం, ఆ అర్థం తీసుకోవాలి. పదార్థములు మొదలగు అంటే మామిడి పండు తోటి మిగతా పండ్లు కూడా అక్కడ మనం గ్రహించాలని అర్థం. ఇక్కడ చక్షురాది అంటే చక్షువుతో పాటు మనం కర్ణేంద్రియము తీసుకోవాలి, ఘ్రాణేంద్రియము తీసుకోవాలి, తర్వాత రసనేంద్రియము తీసుకోవాలి, తర్వాత మనం త్వగేంద్రియము కూడా తీసుకోవాలి. ఇలా ఆది అన్నప్పుడు మొదలగు అను అర్థం మనం గ్రహించితే మనకు సంస్కృత సాహిత్యం చాలా అర్థమవుతుంది. అయితే ఇక్కడ వేదములు మాత్రం మనకి శబ్ద ప్రమాణం. ఈ ప్రపంచములో ఆప్తోపదేశ శబ్ద అంటాడు. ఆప్తుల చేత ఉపదేశింపబడినది శబ్దం. ఆ శబ్దమునకు మరొక ప్రమాణం ఉండదు. ఉదాహరణకి ఒక తండ్రికి పుత్రుడు పుడతాడు. ఆ పుత్రులకు జన్మించిన సమయము ఎప్పుడు కూడా ప్రత్యక్ష ప్రమాణం కాదు. ఎవ్వరికి కూడా జన్మస్థితి ప్రత్యక్ష ప్రమాణము కాదు. అటులనే అనుమాన ప్రమాణము కూడా కాదు. ఎవ్వరు కూడా అనుమానము అంటే కార్యమును చూసి కారణమును తెలుసుకొనుట. ఉదాహరణకి అగ్ని ఉన్న చోట ధూమం ఉండడానికి వీలు పడకపోవచ్చు, కానీ ఎక్కడెక్కడ ధూమం ఉందో అక్కడక్కడ మనం అగ్నిని ఊహించుకోవచ్చు. అనగా ధూమమును చూసి మనం అగ్నిని ఊహించుకుంటాం. అటులనే పుత్రుడు ఉన్నాడు అంటే తండ్రికి వివాహం అయింది. ఆ తండ్రికి వివాహం అయింది గనక సంతానం కలిగింది. అనగా కార్యమును చూసి కారణము, కారణమును చూసి కార్యము, మిగిలిన దాన్ని చూసి కూడా మనం ఊహించుకోవడం, ఒక స్థానంలో మరొక వస్తువు కలవడం, మిగిలిపోవడం, ఇలా అనుమాన ప్రమాణాలకు బహు విధములుగా శాస్త్రములు చెప్పబడినప్పటికీ కూడా ఒక పుత్రునకు తల్లి చెప్తుంది, ఇతను మీరే, ఇతను నీ తండ్రి అనగా ఆ శబ్ద ప్రమాణమే పిల్లవాడికి ప్రమాణం అవుతుంది. అయితే ఆప్తుల ఉపదేశం ఎలా ఉండాలి అంటే యథార్థముగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి, కపోల కల్పితముగా ఉండకూడదు. అది మనమందరం ప్రమాణముగా తీసుకోవాల్సిందే. ఇక ఆప్తుడు తన పరమాత్మునిగా అనగా పరమాత్ముని సాక్షీభూతము చేసుకుని పరమాత్ముని గురించి చెప్పడానికి ప్రయత్నించాలి. అటువంటి ప్రయత్నము చేసినటువంటి విద్వాంసుని యొక్క మాట తప్పకుండా మానవులు వినవలసింది. కానీ ఆప్తుడే గనక స్వార్థపరుడైతే, ఆప్తుడే గనక లోభి అయితే జ్ఞానము ఎప్పుడు కూడా వికసింపబడదు. అందుకనే మనము దయానందుని గనక తీసుకుంటే అతని జీవితంలో చాలా సంఘటనలు ఉంటవి. నిన్ను ఒక మఠానికి అధిపతి చేస్తామని, ఒక గుడికి నిన్ను అధిపతి చేస్తామన్నా కూడా దయానంద సరస్వతి ఎక్కడ కూడా లోబడకుండా ఎంతమంది అతనిని ప్రశ్నించిన, ఆవేదనని వ్యక్తపరిచిన, ముందే సూచన ఇచ్చిన దయానందులు వారు మాత్రం నేను పరమాత్ముని యొక్క వేద ప్రతిపాదిత విషయమును, అది తప్ప నేను ఆ వేదము స్థానమున దేనిని నేను కూర్చోబెట్టలేను అంటాడు. అందుకే దయానందుడు ఏదైతే వేద ప్రతిపాదిత శబ్దం చెప్పాడో
అది మనందరి చేత వినదగినది, ఆచరింపదగినది. కానీ ఈ వేదములు ఛందోబద్ధముగా ఉన్నవి, వేదములు స్వరబద్ధముగా ఉంటవి. ఈ వేదములను మనం గమనించినట్టయితే వేదములు నిజముగా మంత్రాల యందు బంధింపబడి ఉన్నవి. అనగా మనము గనక లోతుగా వ్యాకరణము గనక అభ్యసించకపోతే, మనము మహాభాష్యము, నిరుక్తము, పాణినీయ ఏదైతే పంచోపదేశం ఉందో దాన్ని గనక మనం అభ్యసించకపోతే వేదార్థాలను తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఉదాహరణకి వేదముల యందు అజ అని ఒక శబ్దం వస్తుంది. అజ అంటే సామాన్య సంస్కృత భాష గనక మనం తీసుకున్నట్టయితే మేక అని అర్థం. అజ అంటే ఉత్పన్నము కాని పదార్థమును కూడా అజ అంటారు. అజ అంటే జీవాత్మ, అజ అంటే పరమాత్మ, అజ అంటే ప్రకృతి. ఇప్పుడు మీరు ఘృతమును తీసుకోండి. ఘృతము నుంచి ఏమి తయారవుతుంది అంటే ఘృతము నుంచి సుగంధమే వెదజల్లబడుతుంది. కానీ అటువంటి సుగంధాన్ని వెదజల్లుతున్నటువంటి ఘృతమును మనం అగ్నిలో ఆహుతిగా వేయాలి. అటులనే మీరు ఏదైతే చెట్టు నుండి శుష్కింపబడి వాలిపోయిన కొమ్మ ఉందో దాన్ని గనక మనం భూమిలో పాతి పెట్టినా అది పచ్చదనముగా మారదు. ఏదైతే వృక్షము మీద సూర్య కిరణాల చేత ఏదైతే కొమ్మ ఎండిపోయిందో, శుష్కింపబడిందో, అది సహజంగా చెట్టు కింద రాలిపోయిందో అటువంటి కొమ్మలని మనము అగ్నిహోత్రములో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దాని నుంచి మరొక శాఖ ఉద్భవించడానికి వీలు లేదు. అటువంటి కొమ్మలని మనం అగ్నిహోత్రమునందు అందులో కూడా ఋషులు పరిశోధన చేసి మనకు ఏదైతే చెప్పారో, ఏమిటి మామిడి, మోదుగ, రాగి, ఇలా ఏవైతే జవ్వి ఇలాంటి ఔషధాలను ఏదైతే మనకు చెప్పారో అటువంటి శుష్క సమిధల్ని మాత్రమే మనం అగ్నిహోత్రములో ఉపయోగించుకోవాలి. కావున అటువంటి పదార్థాలని కూడా మనం అజ అంటాం. ఇక ఒక పొట్టు ఊడిపోయినటువంటి పదార్థాలని కూడా మనం అజ అంటాం. ఆత్మని కూడా అజ అంటాం. అటులనే పరమాత్మని కూడా అజ అంటాం. ఎప్పుడైతే ఈ పిండమున గల జీవుడు మస్తిష్క భాగమున గల యజ్ఞ వేదిక యందు తన ఆత్మను సమిధగా మార్చుకుంటాడు, పిండమున గల మస్తిష్క భాగమును వేదికగా మార్చుకొని, అనగా యజ్ఞ వేదికగా మార్చుకొని ఆత్మను సమిధగా మారుస్తాడు, అచట పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు అని అర్థం. అనగా జీవాత్మ అనే అజుడు యజ్ఞములో సమిధగా మారితే పరమాత్ముడనే అజుడు అక్కడ సాక్షాత్కారము జరుగుతుంది అని అర్థం. కాలాంతరములో అజ అంటే మేక, మేకను యజ్ఞంలో బలిస్తేనే పరమాత్ముని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఇది వైదిక మతం అని ఈ విధంగా అర్థాలకు అనర్థాలను చేసి బహు ప్రచారము జరిగింది మన దేశంలో. అటువంటి సమయంలో అహింసావాదులైన కొంతమంది తపస్సులు ఏ వేదాల యందు అయితే పశు బలి ఇవ్వబడ్డం చెప్పబడిందో అటువంటి వేద విహిత కర్మలను నేను బహిష్కరిస్తాను, అప్పుడు నన్ను ఎవరెవరు నా అభిప్రాయానికి సహకరిస్తారు వాళ్ళందరూ కూడా నాతో కలిసి నడవండి అన్నప్పుడు ఆ సాధువు వెనుక ప్రపంచ మానవులందరూ కూడా వెళ్ళిపోయారు. కానీ ఎవ్వరూ ప్రయత్నం చెయ్యలేదు. అజుడు అంటే నిజముగా అర్థం ఏమిటి, సంస్కృత భాషలో ఉన్నటువంటి ప్రతి పదార్థాలు ఎన్నున్నాయి, ఒక శబ్దానికి ఎన్ని అర్థాలుంటవి అనేది తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు మన వాళ్ళు. అందువలన మన నుండి పవిత్రమైన అగ్నిహోత్రము దూరం అయిపోయింది. అందుకని వేదమునకు మనము
మంత్రము అంటాము, బ్రాహ్మణము అంటాము. అనగా వేదమును అర్థం చేసుకోవాలి అంటే మనకు వ్యాఖ్యానం కావాలి. ప్రతి మానవుడు ఋషుల వలె, ఎవరైతే ఋషులు సమాధిలో కూర్చొని ఆ మంత్రాన్ని సాక్షిభూతము చేసుకున్నారో, ఆ సాక్షిభూతమైన చేసుకున్నప్పుడు ఆ మంత్రానికి పదచ్ఛేదము, ఆ మంత్రానికి ఛందస్సు, ఆ మంత్రానికి ఏమిటి అర్థము అనేది వాళ్ళు పరమాత్ముని చేత ఉపదేశింపబడ్డారు. ఆ మంత్రము ఎవరికి సాక్షిభూతమైందో, ఎవరు సమాధిలో ఆ మంత్రాన్ని దర్శించుకున్నారో వారిని మనం మంత్రద్రష్టలు అంటాం. మరి ఈ మంత్రద్రష్టలు అందరూ కాగలుగుతారా? అందరికీ ఇంత సామర్థ్యం ఉంటుందా అంటే, కాలాంతరములో ఆరణ్యకము అనే గ్రంథాలని వ్రాయడం జరిగింది. అనగా వేదములో చెప్పబడినటువంటి విషయాన్ని కొంచెం సరళం చేసి చెప్పబడి ఉంది. ఈ ఆరణ్యకములో మంత్రద్రష్టలు పరమాత్ముని చేత ఉపదేశింపబడిన దానిని తమ శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులకు అవగతమైనటువంటి భాష్యము మనం ఆరణ్యకాల యందు, బ్రాహ్మణ గ్రంథాల యందు చూస్తాం. అయినా కూడా ఇంకా మందబుద్ధులకు, ఇంకా అల్ప సామర్థ్యులకు బ్రహ్మతత్వము ఇంకా సరళముగా చెప్పవలసి వచ్చింది. అనగా చాలా రూఢస్థ భాష ఏది అంటే ఛందోబద్ధము, స్వరబద్ధము, అది కేవలం సమాధిలోనే అర్థమవుతుంది అంటే అది మంత్రము. ఆ సమాధిలో జీవాత్మ అర్థం చేసుకోగలుగుతుంది. ఎందుకంటే హృత్ప్రతిష్టం. కానీ ఆ సమాధి వరకు సాధ్య పురుషులు మాత్రమే వెళ్ళగలుగుతారు. అనగా పూర్వజన్మలో ఎవరైతే తమ సంస్కారాలను శుద్ధి చేసుకున్నారో, తమ సంకల్పాలను దృఢం చేసుకున్నారో వారు మాత్రమే వర్తమానములో సాధ్య పురుషులుగా జన్మిస్తారు. అనగా సిద్ధ పురుషులకి మాత్రమే ఆ మంత్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. కానీ ఎవరైతే ఈ వర్తమానములో గురువు చేత నీవు ఆత్మవు, నీవు అజుడవు అని ఇప్పుడు వర్తమానములో ఆత్మ కళ్యాణ సంబంధిత విషయాలను వింటున్నారో వాళ్లకు ఆ లోతైన అర్థం తెలియాలి అంటే వాళ్ళ కోసమే ఉపనిషత్తులు ఉపదేశింపబడినవి అన్నమాట. అనగా ఉపనిషత్తులు అనేది బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది చాలా సామాన్యముగా ఒక కథారూపములో ప్రకృతిని తీసుకుంటూ, జీవితం యొక్క దినచర్యను తీసుకుంటూ మనకు ఉపనిషత్తుల యందు బ్రహ్మతత్వం ఉపదేశింపబడి ఉంది. అనగా ఉపనిషత్ అంటే దూరముగా వెళ్ళిపోయినటువంటి ఆత్మలను, ఎవరికి దూరంగా వెళ్ళిపోయారు? జ్ఞానానికి, లక్ష్యమునకు, శాశ్వతమైన సత్యతత్వానికి దూరముగా వెళ్ళిపోయినటువంటి ఆత్మలని మళ్ళీ పరమాత్ముని వైపు తీసుకెళ్ళగలిగే ఏదైతే మార్గం ఉందో అది ఏ ఉపనిషత్తు. ఈ రోజు మన స్థితి ఎలా ఉంది అంటే, మనము పుట్టుట అంటే కూడా అర్థం గ్రహించలేనటువంటి అజ్ఞానములో చిక్కుకొని ఉన్నాం. నిజముగా పుట్టుట అంటే మనము సంస్కృత భాష పరంగా తీసుకుంటే, వ్యాకరణ పరంగా తీసుకుంటే పుట్టుట అంటే కలయిక. అనగా సూక్ష్మ పదార్థాలు ఒక చోట కలిసినప్పుడు అది స్థూల పదార్థముగా మనకు గోచరమవుతుంది. అనగా సూక్ష్మ పదార్థాలు విడివిడిగా ఉన్నవి, వాటిని ఒక చోట మనం కలిపినప్పుడు దానిని మనం పుట్టుట అంటాం. అంటే కలిపినప్పుడు పుట్టుట. మళ్ళీ అవి విడిపోతే దాన్ని మనం మరణించుట అంటాం. ఇలా ఈ ప్రపంచంలో ఏదైతే తంతువుల ద్వారా వస్త్రం ఏర్పడిందో, అనగా తంతువులు విడివిడిగా ఉన్నప్పుడు, ఉదాహరణకి మనం అలంకరణ
ఉండాలి, సుశోభితురాలుగా ఉండాలి అనేది శిష్టాచారము చెప్తుంది. పరమాత్ముడు కూడా మనకి వివాహ విధిలో కూడా స్త్రీ అలంకరవతిగా ఉండాలి అని చెప్తారు. అయితే మీరు ఆ పూసల యొక్క మాలని చూడండి. ఏవైతే చిన్న చిన్న పూసలు ఉంటాయో వాటిని మీరు ఒక ఎకరము పొలములో విసిరేయండి, ఆ పూసలన్నింటినీ. అవి మీకు ప్రత్యక్షంగా అగుపడతాయా? వాటిని మనం చిందర వందర చేసేస్తాం, చాలా దూరంగా వాటిని మనం విసిరేస్తాం ఆ పూసల్ని, అది మనకు అగుపడదు. కానీ అంత మాత్రాన అక్కడ పూసలు లేవా అంటే ఉన్నవి. ఎందుకు అగుపడడం లేదు అంటే అవి సూక్ష్మంగా ఎక్కడో విస్తరింపబడినవి. కానీ వాటిని మళ్ళీ మనం ఒక దగ్గరికి ప్రోగు చేసి వాటిని గనక మనం అల్లుతే ఒక దండగా ఏర్పడుతుంది. ఆ దండగా ఏర్పడిన దాన్ని మనం పుట్టుట అంటాము. అది తెగిపోయి దూరంగా పడిపోతే దాన్ని మనం మరణము అంటాం. అది తంతువుల ద్వారా వస్త్రము కానివ్వండి, మట్టి కణాల ద్వారా కుండ కానివ్వండి, ఇలా వివిధ పదార్థాలన్నీ కూడా సూక్ష్మముగా ఉన్నటువంటి పదార్థాలని ఒక చోట కుప్ప చేసి వాటిని మనం ఆకారముగా మారుస్తే పుట్టుట అంటున్నాము. అవి విడిపోతే మరణించుట అంటాం. దీనినే గనక మనం శరీరంలోకి తీసుకుంటే జీవాత్మలో ఏ మరొక అణువు తత్వం లేదు. జీవాత్మ స్వయం ఒక అణువే, పరమాత్ముడు ఒక అణువే. కనుక జీవాత్మ పరమాత్ములు ఏక అనుకములు. కనుక జీవాత్మకు గాని పరమాత్మకు గాని పుట్టుట అనే శబ్దము వర్తించదు. కానీ జీవుడు తన అభిష్టమును సిద్ధింపజేసుకోవడానికి ఈ శరీరములో అనేక తత్వముల యొక్క కలయిక ఉంది. ఇందులో కొన్ని పదార్థాలు జీవాత్మతో దీర్ఘకాలం ఉంటవి, కొన్ని పదార్థాలు ఒక జర్నీ వరకే ఉంటవి. కానీ జీవాత్మ తప్ప ఈ దేహములో ఉన్న సర్వ పదార్థాలు సూక్ష్మముగా ఉన్నప్పుడు వాటిని ఒక చోట భద్రపరిచిన వాడు పరమాత్ముడే. ఇక జీవాత్మతో దీర్ఘకాలము పయనించేటివి కారణ దేహము, సూక్ష్మ దేహము. ఇక తాత్కాలికమైనటువంటి ప్రయాణం ఏదైనా ఉందా అంటే అది స్థూల దేహమే. కానీ జీవుడు స్థూల దేహము గురించి పరితపించినంతగా, స్థూల దేహము గురించి ప్రయత్నించినంతగా, స్థూల దేహము గురించి యోచన చేసినంతగా కారణదేహము గురించి గాని సూక్ష్మ దేహము గురించి గాని వాటి నుంచి విడిపోవడము గాని వాటిని ఎలా సూక్ష్మంగా మార్చాలో ఈ విషయాలోచన జీవుడు మర్చిపోయాడు. అందుకనే ఋషులు ఏం చేశారంటే ఉపనిషత్ ఏ జీవుడైతే అణువుల సంయోగము ద్వారా ఏర్పడినటువంటి కారణదేహము గురించి ఆలోచించాడు, సూక్ష్మదేహము గురించి కూడా ఆలోచించాడు. కేవలము స్థూల దేహము ద్వారా మునిగి తేలుతున్నాడు. ఇతనిని మనము ముందు స్థూల దేహము నుంచి వేరు చెయ్యాలి, తర్వాత సూక్ష్మ దేహము నుంచి వేరు చెయ్యాలి, తర్వాత కారణ దేహము నుంచి వేరు చెయ్యాలి. ఈ మూడు దేహాల నుంచి జీవుడు వేరైపోతే అప్పుడు మనం ఆ జీవుడు తప్పకుండా ఆధారం అమృత అభిధానం. జీవుడికి ఆధారం కావాలి. కొమ్మ పట్టుకునే ఊగుతాడు, కొమ్మ లేకపోతే ఊగలేడు. జీవుడు ఒంటరి ప్రయాణం చెయ్యడు. ఇప్పుడు ఈ మూడు కొమ్మల మీద ఉన్నాడు. కారణదేహమును, సూక్ష్మ దేహమును, స్థూల దేహమును ఆధారముగా చేసుకుని జీవుడు ఉంటున్నాడు. మనం ఈ మూడు దేహాలని, ఈ మూడు కొమ్మల్ని గనక జీవుడి నుండి వేరు చెయ్యగలిగితే ఈ జీవుడు సహజంగా పరమాత్ముడనే కొమ్మను పట్టుకుంటాడు. అప్పుడు మన లక్ష్యం నెరవేరుతుందని ఉపనిషత్తుకారుడు లోతుగా అధ్యయనం చేసి పరమాత్ముడనే కొమ్మని ముందు ఇవ్వకుండా ఈ మూడు దేహాల యొక్క చింతన చేయిస్తాడు జీవాత్మతో. అనగా జీవాత్మ ఆ మూడు కొమ్మల్లో స్థూల దేహమే సర్వం అనుకుని జీవిస్తున్నటువంటి ఇంత భ్రాంతి, ఇంత మోహమాయంలో ఇరికిపోయినటువంటి ఆ జీవాత్మను నెమ్మదిగా జీవుడే తన దేహాలను వేరుగా చూడగలిగి, జీవుడే ఆ దేహాల నుండి వేరవ్వగలిగే
జిజ్ఞాసత్వని పెంచే సరళమైన ప్రక్రియ ఎక్కడైనా ఉపదేశింపబడిందా అంటే ఉపనిషత్తుల యందే. మరి ఈ ఉపనిషత్తులు వేదములో ప్రతిపాదిత విషయాన్నే ఉపదేశిస్తున్నది. కానీ ఉపనిషత్తుల యందు ఉన్నటువంటి ఏవైతే కథలు ఉన్నాయో, ఉపనిషత్తులందు ఏవైతే చెప్పబడి ఉన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయో అవి వేదములో లేవు. అది మనం తెలుసుకోవాలి. ఉపనిషత్తుల యందు వేద ప్రతిపాదిత విషయమే ఉంది, కానీ ఉపనిషత్తులలో ఏవైతే కథలు తీసుకుంటాడో, ఏదైతే వర్ణన చేస్తాడో అదే వేదములో ఉంది మనం అనుకోకూడదు. వేదము నుంచి బయటకు రాలేదు, కానీ వేదములో చెప్పబడినటువంటి అంశాలను చాలా సరళముగా చెప్పగలిగే మాధ్యమంని తీసుకున్నాడు ఋషులందరూ కూడా ఉపనిషత్తులనే. అందులోని ఉపనిషత్తులు వేదార్థము యొక్క భాగాలు కానివ్వచ్చు, ముఖ్యంగా ఈశావాస్య ఉపనిషత్తు ఇది మాత్రం తప్పకుండా యజుర్వేదము యొక్క 40వ అధ్యాయం అనగా ఈశ ఉపనిషత్తు మాత్రమే వేదము నుండి తీసుకోబడినటువంటి ఉపనిషత్తు. మిగతా ఉపనిషత్తుల్లో ఏదైతే వ్యాఖ్యానము చేయబడిందో, అక్కడ ఏవైతే శ్లోకములు ఉన్నాయో ఆ శ్లోకాలు వేదాలు అనుకోకూడదు. కేవలము మిగతా ఉపనిషత్తుల యందు వేద ప్రతిపాదిత విషయాలున్నవి. ఈశావాస్య ఉపనిషత్తు మాత్రం ఇది యజుర్వేదం యొక్క 40వ అధ్యాయము గనక ఈశో ఉపనిషత్తు మాత్రమే వేదము నుండి తీసుకోబడింది. ఇది వేదమే. అందుకనే కొంతమంది ఈశోపనిషత్తుని వేదోపనిషత్తుని కూడా అంటారు. అనగా ఉపనిషత్తుకారుడు జీవాత్మను ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ వైపు ఎందుకు వెళ్ళాలో ప్రేరణ ఇచ్చి, ఏమి నష్టపోతున్నామో, ఎందుకు నష్టపోయాము, మనం ఏమి చెయ్యడానికి వచ్చాము, కానీ ఎక్కడ ఇరుక్కున్నామో అనేది ముందు జీవాత్మకు ఆ విధమైనటువంటి భావాలను కలిగించి, ఇక జీవాత్మ స్వయం సామర్థ్యాన్ని పెంచుకొని ఆ సిచ్యువేషన్ ని స్వయముగా గ్రహించి ఈ ప్రకృతి అనే కొమ్మల నుండి తనను తాను వేరు చేసుకుని పరమాత్మని కొమ్మ వీధికి వాలిపోయేలాగా మన ఋషులు ప్రయత్నం చేశారు. ఇక అందులోని భాగమే వేద ప్రతిపాదిత ఈశోపనిషత్తుని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యజుర్వేదములోని 40వ అధ్యాయము. ఇందులో దాదాపు 17 మంత్రాల యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. అనగా ఈశోపనిషత్తు సంపూర్ణముగా వేదమే. అది కూడా పూర్ణ వేదము కాదు, తప్పకుండా మనం తెలుసుకోవాలి. యజుర్వేదం యొక్క 40వ అధ్యాయం. ఇక దీని పేరు ఎందుకు ఈశోపనిషత్తు పడింది అంటే, ఈ ఉపనిషత్తుని ప్రారంభించేటప్పుడు మనం మంత్రం చూసుకుంటే ఓం ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన తెక్తేన పుంజీత మా కృతః కస్య స్విద్ధనం. అనగా ఈ మంత్రములో ప్రారంభములోనే ఈశా అనే శబ్దం ఉంది. అందుకని ఆ ఉపనిషత్తు పేరు ఈశోపనిషత్తుగా ప్రసిద్ధి చెందింది. మనం ఈ మంత్రాన్ని గనక తీసుకుంటే ఈ మంత్రములో మనకు త్రైతవాదం అగుపడుతుంది. ఉదాహరణకి చూడండి, ఈశావాస్యం ఇదం సర్వం. ఈ సర్వమున ఎవరు వ్యాపించి ఉన్నారు అంటే ఈశుడు పరమాత్ముడు ఉన్నాడు అని పరమాత్మ తత్వాన్ని ఈ మంత్రం ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాత యతికించ జగత్యాం జగత్, నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ లోకమున, నువ్వు ఏదైతే చూస్తున్నావో జగత్, ఆ జగత్తుని అవ్యక్తము నుండి వ్యక్తముగా మార్చాడు. అనగా సూక్ష్మము నుండి స్థూలముగా మార్చాడు అన్నప్పుడు అక్కడ మనకు ప్రకృతి కూడా వేరుగా ఉన్నట్టు అర్థమైంది. ఇక తేన తెక్తేన పుంజీత, తేన
తెక్తేన భుంజీత మా గృధ అంటాడు. నీవు ఈ ప్రకృతిని, ఈ జగత్తుని చాలా త్యాగభావముతో భుజించు. అంటే ప్రకృతిని భుజించు అన్నప్పుడు అక్కడ ప్రకృతి వేరుగా ఉంది, భుజించువాడు వేరుగా ఉన్నాడు, ఉపదేశించేవాడు కూడా వేరుగా ఉన్నాడు. అందుకనే ఇది త్రైతవాదాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రకృతిని భుజించు అనగా నువ్వు దేన్నైతే భుజిస్తున్నావో అది ప్రకృతి, అది నీవు కాదు. ఆ ప్రకృతిని నీవు త్యాగభావముతో భుజించు, భక్షించు, ఉపయోగించుకో, ఆస్వాదించుకో. ఎవరు ఆస్వాదించాలి? ఆస్వాదిస్తున్నాను అనలేదు, ఆస్వాదించు అన్నాడు. అనగా ఆస్వాదించుమని ఎవరికో ఆర్డర్ ఇస్తున్నాడు అక్కడ. అనగా ఎవరికైతే శాసనం ఉందో అతను వేరు, శాసించేవాడు వేరుగా ఉన్నారు అక్కడ. అనగా ఎలా ఉండాలి అనేది చెప్పువాడు వేరుగా ఉన్నాడు, ఎలా ఉండాలో నేర్చుకునేవాడు వేరున్నారు, ఎక్కడ ప్రవర్తించాలో ఆ ప్రవర్తించే తత్వం కూడా అక్కడ వేరుగా ఉంది. అందుకని త్రైతవాదాన్ని ప్రతిపాదించేది ఈశావాస్య ఉపనిషత్తు. ఇక ఇక్కడ మనం తీసుకోవలసింది ఏమిటి అంటే, ఇక్కడ ఒక కార్యము నెరవేరాలి అంటే, ఒక పదార్థము సిద్ధింపబడాలి అంటే మనకి 3 కారణాలు ఉంటవి అని మన దర్శనకారుడు చెప్తాడు. దానినే మనము నిమిత్త కారణము అంటాం, సాధారణ కారణము అంటాం, ఉపాదాన కారణము అంటాం. అనగా కారణాలు 3. ఏమేమిటివి? ఉపాదాన కారణము, సాధారణ కారణము, నిమిత్త కారణం. ఈ 3 కారణాలు లేకపోతే జగత్తున కార్యము జరగదు. ఉదాహరణకి ఇప్పుడు కుమ్మరి వాడిని తీసుకుందా. ఇక్కడ కుమ్మరి వాడు కుండను తయారు చేస్తున్నాడు. కుండ కుమ్మరి వాడి నుంచి పుట్టలేదు. కుండ దేని నుంచి తయారవుతుంది? కుండ దేని నుంచి తయారైతుంది అంటే మట్టి అణువుల నుంచి తయారవుతుంది. అనగా కుండ తయారవ్వడానికి మట్టి కారణమై ఉంది. అనగా మట్టి నుండే కుండ జనించింది కనుక ఉపాదాన కారణం అంటే మట్టి అణువుల కలయిక, మట్టి అణువుల యొక్క సంయోగమే కుండ. కనుక కుండకి ఉపాదాన కారణం ఎవరు కలిశారు అంటే మట్టి. మట్టియే కుండకు ఉపాదాన కారణం. కానీ కుండ గట్టిపడాలి అంటే, ఆ అణువులన్నీ కలవాలి అంటే, ఎలా మెడలో వేసుకునే పుష్పమాల పుష్పాలన్నీ ఏకత్రితం అవ్వాలి అంటే మధ్యలో ఒక దారం పోగు ఎలా వెళ్ళుతుందో అటులనే ఈ మట్టి కణాలన్నీ ఒకదానికి ఒకటి జతపడాలి అంటే అక్కడ నీరు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా మాల కుచ్చడానికి దారము ప్రధానమా పుష్పాలు ప్రధానమా అంటే అందరము పుష్పాలే అంట. కానీ దారము లేకుండా పుష్పమాల తయారవ్వదు. కానీ దారానికి నేను ఇంపార్టెంట్ ఇస్తాను అంటే అది మన అజ్ఞానానికి సూచకం. అటులనే కుండ తయారవ్వాలి అంటే, ఒక పుష్పమాల తయారవ్వాలి అంటే పుష్పాల నుండి మాల తయారయ్యింది. అక్కడ దారము అప్రధానము. అటులనే మట్టి అణువుల నుండి కుండ తయారయ్యింది. కానీ ఆ మట్టి అణువులు, ఆ మట్టి కణాలు గట్టిపడాలన్నా, ఒకదానికి ఒకటి జతపడాలి అన్నా అక్కడ మనం సాధనాలని కొన్ని తీసుకున్నాం. ఏమిటి? నిప్పు అంటే పట్టి తీసుకుంటాం, చక్రం తీసుకుంటాం, నీరు తీసుకుంటాం, అగ్ని తీసుకుంటాం. ఇలా ఇవన్నీ కూడా సాధారణ కారణాలు. అనగా ఒక వస్తువు తయారు
మూల పదార్థముతో పాటు ఏవైతే మనం కొన్ని సాధనాలను తీసుకుంటామో వాటిని మనం సాధారణ కారణాలు అంటాం. అనగా కుండ తయారవ్వడానికి ప్రధాన కారణం మట్టి అణువులే, మట్టి కణాలే, మృత్తిక కణాలే. కానీ ఆ మృత్తిక కణాలన్నీ కూడా ఒక ఆకారవంతము కావాలి అంటే నీరు, అగ్ని, బట్టి, చక్రం కావాలి. ఒకవేళ మనం ఎక్కడి వరకే ఆగిపోయామనుకోండి, కుండ ఆకారవంతంగా తయారవుతుందా అంటే కాదు. అక్కడ మరొక చైతన్యకర్త ఉండాలి. ఆ చైతన్యకర్త యొక్క సంయోగము వలన, ఆ చైతన్యకర్త యొక్క క్రియ వలన, ఆ చైతన్యకర్త యొక్క అంతర్గత ఆలోచన వలన కుండ తయారవుతుంది. కానీ చైతన్యకర్త లేకపోతే కుండ తయారవ్వదు, అది సత్యమే. కానీ కుండ తయారవ్వడానికి ప్రధాన కారణము మట్టి, సాధారణ కారణాలు జలము, అగ్ని, చక్రము, అలాగే నిమిత్త కారణము కుమ్మరివాడు. ఇలా మీరు సృష్టిలో సర్వ పదార్థాలను అన్వయించుకోండి. గోధుమ రొట్టె మన పల్లెంలోకి రావాలి అంటే ఆ గోధుమలు ఉండాలి. గోధుమలని మనం పిండి చెయ్యాలి. ఆ పిండిలోకి మనం కాస్త నీరు, దాన్ని ముద్దగా చెయ్యాలి, దాన్ని మళ్ళీ కాల్చాలి, పేనం మీద కాల్చాలి. కానీ మనము ఈ మధ్యలో జరిగిన ప్రక్రియలకు వర్ణన ఉండదు. గోధుమ పిండితో రొట్టె చేశాము అంటాం. అలాగే మట్టి కణాలతో, మట్టి అణువులతో కుండ తయారైంది. అలా సువర్ణము తీసుకోండి, తంతువులు తీసుకోండి, భవనాలు తీసుకోండి, మిగతా మనం ఉపయోగించే పదార్థాలన్నీ కూడా ఉంటవి. కానీ ప్రతి చోట ఆ జడ పదార్థాలు సహజముగా ఆకారవంతము కావు. అక్కడ ఒక చైతన్యకర్త ఉంటాడు. ఆ చైతన్యకర్త అయితే ఈ జీవాత్మకి పరమాత్మనికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, జీవుడు కుండను తయారు చేయాలన్నా, ఒక ఆభరణం తయారు చేయాలన్నా, ఒక వస్త్రము తయారు చేయాలన్నా, ఒక చెక్క బొమ్మ తయారు చేయాలన్నా, ఒక ఇనుప వస్తువు తయారు చేయాలన్నా అతనికి ఇనుప పదార్థాలు ఉంటే సరిపోదు, మిగతా ఉపకరణాలు కూడా కావాలి. చాలా మంది సహాయకులు కావాలి. ఇప్పుడు 100 కుండల ఆర్డర్ ఇచ్చామనుకోండి, దాన్ని మనం 5 రోజుల్లోనే తిరిగి ఇవ్వాలి అనుకుంటే కుమ్మరి వాడు తయారు చేయలేడు, కుమ్మరి గ్రూపును తెచ్చుకుంటాడు. అట్లనే మనము ఒక 500 చపాతీలు ఒక 2 hours లో పూర్తి చెయ్యాలి అంటే అప్పుడు మనం ఇంకా చాలా మంది పాచికలను ఉపయోగించుకుంటాం. అనగా మనము జగత్తున అధిక కార్యము జరగాలి అంటే అధికుల సహాయం తీసుకుంటాం. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ పరమాత్ముడు కేవలం ఉపాదాన కారణముతో, సాధారణ కారణాలు లేకుండా, సాధారణ కారణాలను తీసుకోకుండా, అలాగే ఏమిటి చైతన్య నిమిత్త ఇతర కర్తల్ని తీసుకోకుండా కేవలం ఒక్కడే పరమాత్ముడు ఆ సృష్టిని తయారు చేస్తాడు. అందుకనే అతన్ని మనం సర్వశక్తిమంతుడు అంటాం. అనగా ఇతరుల సహాయము లేకుండానే పరమాత్ముడు జగత్తుని తయారు చేస్తాడు. జీవుడు మాత్రం వస్తువులను ఎక్కువగా తయారు చెయ్యాలి అంటే తప్పకుండా ఇతరుల సహాయం తీసుకుంటాడు. అందుకనే జీవుడు అల్పశక్తిమంతుడు, పరమాత్ముడు సర్వశక్తిమంతుడు. కానీ ఈ జగత్తు ఏదైతే తయారవుతుందో, అనగా మట్టి నుండి కుండ తయారైతున్నప్పుడు కుమ్మరివాడి నుంచి కుండ తయారవ్వదు. అటులనే ఈ జగత్ ఏదైతే కనిపిస్తుందో పంచభూతాల యొక్క కలయిక వలన దాన్ని మన మూలంలోకి వెళ్తే సత్వరజ తమః పరమాణువులు ఏవైతే ఉంటాయో అవి ఉంటవి. వాటి సంయోగముతో ఈ జగత్తును పరమాత్ముడు తయారు చేస్తాడు. దానికి చాలా కాలం తీసుకుంటాడు. అనగా కార్యరూప జగత్తు యొక్క సమయం ఎంత ఉంటుందో అంతే కారణరూప జగత్తు సమయం కూడా, అంటే ప్రళయము కూడా అంత సమయం ఉంటుంది. పరమాత్ముడు ఈ జగత్తు జరుగుతున్నప్పుడు ఎంత మెటీరియల్ కావాలి, జీవులు ఏ యోనుల యందు ప్రవేశిస్తారు, ఎంత స్థలము కావాలి, ఎంత పదార్థాలు కావాలో ఇదంతా యోచన పరమాత్ముడు ప్రళయములో చేస్తాడు.
అందుకనే పరమాత్ముడు ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. కార్యరూప జగత్తు నడుస్తున్నప్పుడు మేలుకొనే ఉంటాడు. జగత్తంతా కూడా ప్రళయములో ఉన్న అప్పుడు పరమాత్ముడు యోజన చేస్తూనే ఉంటాడు. ఆ పరమాత్ముణ్ణి మనం సృష్టికర్తగా తీసుకుంటున్నామంటే ఈ జడ జగత్తు పరమాత్ముడి నుంచి పుట్టలేదు. ఈ జడ జగత్తుని పరమాత్ముడు మూల కణాల నుండి కలుపుతాడు. కానీ మనం ఈ రోజు ఒక వస్త్రం తయారు చేసిన, లేదా మీరు ఇంట్లో చాలా మంది మహిళలు మురుకులు, పాపడాలు ఏవేవో మనం సిద్ధం చేస్తాం. అవి తయారవుతున్నంత సేపు, మన ఇంటి పరిధిలో ఉన్నంత సేపే వాటికి మనం స్వాములము. అది ఆ మురుకులు గాని, ఆ ఆభరణాలు కానీ మూల పదార్థములో ఉన్నప్పుడు మనం స్వాములము కాదు. ఇప్పుడు మీరు గోధుమ పిండితో తిను పదార్థాలు తయారు చేస్తారు, కానీ బియ్యం పిండితో తినే పదార్థాలు తయారు చేస్తారు. కానీ ఆ బియ్యమును మీరు కొనుగోలు చేసిన తర్వాత మీరు స్వామి అవుతున్నారు. అంతకు ముందు ఎవరు స్వామి అంటే రైతు. అనగా మన స్వామిత్వము ఒక సీమిత స్థానములో ఉంది. అనగా పంట పండుతున్నప్పుడు, వరిగా ఉన్నప్పుడు, వడ్డిగా ఉన్నప్పుడు, అది మొలకెత్తుతున్నప్పుడు మనం స్వామి కాదు. దానికి వేరే ఒకతను స్వామిగా ఉన్నాడు. ఆ బియ్యమును కొన్న తర్వాత పిండి చేసి దానితో కొన్ని పదార్థాలు చేస్తున్నప్పుడే మనం స్వామిగా ఉన్నాం. దీన్ని ఒకసారి మనం ఇతరులకి వితరణ చేసిన తర్వాత మన స్వామిత్వం పోతుంది. మనకి పరమాత్మునికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, పరమాత్ముడు పంట రూపంలో ఉన్నప్పుడు స్వామియే, ఆ పంట అన్నాదులుగా మారినప్పుడు స్వామియే, అన్నాదుల నుండి అది మళ్ళీ అనువనువుగా మారినప్పుడు కూడా పరమాత్ముడే స్వామిగా ఉంటాడు. అందుకే ఈశావాస్యం. ఈ జగత్తు మనకి ఏదైతే కనిపిస్తుందో, ఏది కనిపిస్తుందో అందులో ఎవరున్నారయ్యా అంటే పరమాత్ముడే ఉన్నాడు. నీవు ఒక సీమిత స్థానమున ఉంటావు, ఒక సీమిత కాలం వరకే ఉంటావు. నీ స్థానం సీమిత దేశమే. కానీ పరమాత్ముడు పూర్వము ఉంటాడు, వర్తమానమున ఉన్నాడు, ముందు కూడా అంటే అగ్రే, ఆ వర్తమానం ప్రళయంలోకి వెళ్ళినప్పుడు కూడా ఉంటాడు. అందుకనే పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, ఈ జగత్తున ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఇప్పుడు మనం భారతదేశం యొక్క ఇతిహాసము తీసుకుంటే, ఢిల్లీని మనం ఇంద్రప్రస్థ నగరం అంటాం, గురుగావ్ని గురుగావ్ అంటారు, అనగా ద్రోణాచార్యుడు ఉన్నటువంటి స్థలం అదే. మరి ఇంద్రప్రస్థ నగరాన్ని ఎవరు పరిపాలించారు అంటే చక్కగా కౌరవుల పాండవులకు అధిపతి అయిన భీష్ముడు, అతని తండ్రి పరిపాలించాడు. అది సత్యమే, పరిపాలించాడు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అంటే లేరు. హస్తినాపురము ఒకప్పుడు ఆ కౌరవుల పాండవుల యొక్క వంశములో ఉండింది. మరి ఇప్పుడు ఇంద్రప్రస్థ నగరం ఢిల్లీగా మారింది. ఆ ఢిల్లీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అంటే రాజు నుండి రాజు చేతిలోకి మారుతుంది. కానీ ఈ జగత్తు మాత్రం పరమాత్ముని ఆధీనములోనే ఉంటుంది. మరి ఈ దేశాన్ని చక్కగా రాముడు పరిపాలిస్తాడు. ఆ రామాయణం చదువుతూ ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది, ఈ చరిత్ర మనదేనా? రాముడు అక్కడ వనవాసమన్నా రాజ్యమన్నా చలించడే. సీతాదేవి కూడా అంత పెద్ద చదువు చదువుకుని నాకు స్వర్గం ఎక్కడో లేదు, మీరు వెళ్తున్నటువంటి ఆ అడవిలో మీరు ఒక అడుగు ముందు వేసినాక అసలు సీతాదేవి ఏమంటుంది అంటే, నేను ముందు నడుస్తాను, ఎందుకంటే అక్కడ ముండ్లుంటే నా పాదములతో ఆ ముండ్లన్నీ అణచగొట్టబడుతుంది, అది మీకు పూల బాట అవుతుంది, అప్పుడు మీరు నడవండి రామా అంటుంది. అంత భర్తని అంత దైవముగా భావించినటువంటి ఈ దేశం యొక్క చరిత్ర. రామా, ఈ అడవిలో నేను ముందు నడుస్తాను, అక్కడ ఏమైనా కొమ్మలున్నా, ముండ్లున్నా, రాళ్ళున్నా, పురుగున్నా అది నా పాదముల చేత అంచగొట్టబడుతుంది, అప్పుడు మీరు నడవండి ఆర్యపుత్ర అంటుంది. అలాంటి త్యాగమూర్తులు జన్మించారు ఈ దేశంలో. కానీ ఆ స్థితి వర్తమానమా అంటే కాదు, భూతం. ఈ రోజు మనమంతా ఆ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాం, చూసాం, కానీ ఇప్పుడు అది కూడా భూతం అయిపోయింది. కాలాంతరములో మనం ఫ్రీడమ్ తెచ్చుకున్నాం, అది కూడా భూతం అవుతుంది.
మనకి భూతము, వర్తమానము, భవిష్యత్తు అనేది మనకు వర్తిస్తుంది. పరమాత్మునికి మాత్రం భూతము ఉండదు, వర్తమానము ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఏకరసుడు, ఏకముగా ఉంటాడు ఆ పరమాత్ముడు. అలాంటి పరమాత్ముడు స్థానము చేత కాని, కాలము చేత కాని, దేశము చేత కాని ఛేదింపబడడు. ఈ రోజు మనం చిన్నప్పుడు బాల్య దశలో ఒకలాగా ఉన్నాము. వివాహం అయిపోయిన తర్వాత సంఘాన్ని చూసి మన ఆలోచనలో కొంత మార్పు వచ్చింది. ఇంకా సాధన మార్గం తీసుకున్నప్పుడు ఇంకా కొంత మార్పు ఉంది. ఇలా మన స్థితిలో మార్పు ఉంటుంది, మన నాలెడ్జ్ లో మార్పు ఉంటుంది, మన అనుభవంలో మార్పు ఉంటుంది, మన కార్యములో మార్పు ఉంటుంది. కానీ పరమాత్ముడు వర్తమానములో ఏ వేదములను ఈ సృష్టికి ఇచ్చాడో అదే వేదములు కోటాన కోట్ల సంఖ్యతో చెప్పబడని సృష్టిలు రచింపబడ్డాయి. అక్కడ అదే వేదం ఉంది. ముందుకు కూడా మళ్ళీ సృష్టి రచింపబడుతుందో అక్కడ కూడా ఇదే వేదం ఉంటుంది. పరమాత్మని జ్ఞానములో మార్పు ఉండదు. పరమాత్మని యొక్క సూర్యుడి ద్వారానే ప్రకాశం, చంద్రుడి ద్వారానే కాంతి, భూమి నుండే పంటలు, ఇలా మైత్ర సృష్టి నుండే సంతానము, మానవ సృష్టి, మోక్ష ప్రాప్తికి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానములో పరమాత్ముంది మారదు. పరమాత్మని జ్ఞానంలో హెచ్చు తగ్గులు ఉండదు. ఈ రోజు మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకున్న సంతానం పెరిగిపోతుంది. మళ్ళీ ఆ చిన్న ఇల్లు వదిలేసుకొని పెద్ద ఇంటికి వెళ్తాం, దాన్ని వదిలేసి ఇంకా పెద్ద ఇంటికి వెళ్తాం, తర్వాత వార్ధాక్యంలో ఒక రూమ్ కి పరిమితం అవుతాం. ఇలా మనము వికసింపబడతాం, సంకోచింపబడతాం. కానీ పరమాత్ముని యొక్క సృష్టి, ఆయన ఆ సృష్టిని విడుదల చేసినప్పుడు భూమి ఎంత ఎంత భాగంలో విడుదల చేయబడిందో అది ప్రళయం వరకు అంతే ఉంటుంది. ఎందుకంటే అతను పూర్ణ జ్ఞాని, పూర్ణ జ్ఞాని అయి ఉన్నాడు. సృష్టి పరమాత్ముడు ఈ చివరి నుండి ఆ చివరి వరకు వ్యాపించి ఉన్నాడు. మనం అలా ఉండలేము, మనకంత శక్తి సామర్థ్యాలు ఉండవు. అందుకని ఈశావాస్యం, ఈ జగత్తులో ఎవరైనా ఉన్నారు, భూతములో, వర్తమానములో, భవిష్యత్తులో ఎవరైనా ఉన్నారంటే ఆ పరమాత్ముడే. మనం వర్తమానములో అంటే భూతములో లేము, భూతములో ఉన్నామంటే వర్తమానంలో లేము, వర్తమానములో ఉన్నామంటే భవిష్యత్తులో ఈ దేహమున ఉండము. కానీ త్రికాలమునకు అతీతుడు పరమాత్ముడు. ఎతికించ జగత్యాం జగత్, ఈ జగత్తును నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చూసినా, ఏది ప్రోగు చేసినా, ఏది చయనము చేసినా అది పరమాత్మునిదే. మరి ఈ సృష్టి ఎవరి కోసం రచింపబడింది అంటే నీ కోసం అంటాడు పరమాత్ముడు. ఈ జగత్తులోని జలాశయాలు కాని, వింత వింత ప్రకృతి యొక్క సౌందర్యాలు కాని, ఈ సర్వ ఐశ్వర్యాలు ఎవరి కోసం అంటే జీవుల కొరకే. పరమాత్ముడు చక్కగా చెప్తున్నాడు, మోక్షము కావాలంటావా అది నీ కోసమే. లేదు నేను దేహాదుల యందు బంధింపబడి సుఖింపబడాలనుకుంటున్నావా, సరే ఈ జగత్తు కూడా నీ కోసమే. ఈ సర్వం నీ కోసమే, మోక్షము, మోక్షానందము నీ కోసమే, ప్రకృతి ఐశ్వర్యాలు కూడా నీ కోసమే. కానీ బిడ్డ ఒక్కటి గుర్తు పెట్టుకో, ఇక్కడ లోభి మాత్రం కాకు. తేన తెక్తేన భుంజీత, త్యాగ భావముతో జీవించు. అందరికీ అందాలి, అందరూ సుఖపడాలి, అందరూ సములే, అందరినీ ప్రేమించు, అందరితో ధర్మబద్ధముగా ప్రవర్తించు, ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకు, గద్దవని దోచుకోకు, పురుషార్థము చెయ్యు, నువ్వు సుఖపడు, ఈ సమాజానికి సుఖాన్నివ్వు. తేన తెక్తేన పుంజీత, నీ శక్తి సామర్థ్యాల చేత నువ్వు సుఖపడు, సమాజానికి సుఖవంతమైన మార్గం ఇవ్వు అని పరమాత్ముడు ఈ విధంగా మనకు ఈ మంత్రములు ఉపదేశించే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ధన్యవాదాలండి జ్యోతిషి గారు. మంచి శుభ సూచితం. ఈ రోజు ఈశావాస్య ఉపనిషత్తులు మొదటి భాగం ప్రారంభించుకున్నాము. మీరు మంచి సంకల్పం తీసుకున్నారు. ఉపనిషత్తులు నేను అన్ని
వినిపించడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా అందరికీ సంతోషకరమైన విషయము. ఏ రకంగానైతే కర్మ సిద్ధాంతాన్ని 100 భాగాలుగా పూర్తి చేసుకున్నారో అంతే స్వాధ్యాయం చేసి మాకు ఈ జ్ఞానాన్ని అందించగలరని నేను సత్సంగం తరపున కోరుతున్నా. ముందుగా మీరు వేదోకిలో ధర్మమూలం, ధర్మానికి మూలం వేదము అని ప్రారంభించిండ్రు. ఇంకా తర్వాత సీత అనే శబ్దాన్ని తీసుకుంటూ, సీత అనే శబ్దం వేదాల్లో చెప్పబడింది, కానీ ఆ శబ్దము జనకుని పుత్రిక అయిన సీత అనే సందర్భంలో చెప్పింది కాదు అని తెలియజేసిండు. ఇంకా తర్వాత వేదానికి ప్రమాణం ఏమిటి అని అంటే, సూర్యుని యొక్క వెలుతురుని మనం దేంతో ఏ రకంగా పోల్చలేము. సూర్యుని యొక్క సూర్యుని వెలుతురుతో మాత్రమే పోల్చగలుగుతాము. అదే రకంగా వేదం యొక్క ప్రమాణం వేదమే, దాన్ని ఇంకా వేరే దాంతో పోల్చలేము అని కూడా చెప్పారు. ఇంకా ఈ ప్రమాణాలు అనేవి ప్రత్యక్షము, అనుమానము, శుద్ధము, ఉపమానము 4 రకాలుగా ఉంటాయి అని ప్రతి వస్తువు యొక్క, అంటే ఏ వస్తువునైనా తీసుకుంటే కనుక మనం ఈ రకంగా ఉండి దాని యొక్క అస్తిత్వాన్ని మనము గుర్తించవచ్చు అని ప్రమాణాలు 4 రకాలుగా ఉంటాయని కూడా చెప్పిండ్రు. ఇంకా వేదాల్లో చెప్పబడ్డట్టు అజ అనే శబ్దం గురించి వివరిస్తూ, నిజంగా అంటే చాలా ఇక్కడ ఒక బాధ కలిగింది. అజ అనే శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయని చెప్తుండ్రు. కొంతమంది అర్థం చేసుకోకపోవడం వల్ల అజ అనే శబ్దానికి మేక అనే శబ్దం అర్థంగా ఉండడం వల్ల మేక బలి అని భావించి బుద్ధుడి కాలంలో ఒక జీవుని బలి ఇస్తున్నారు కనుక ఇది తప్పు అని కొంతమంది వ్యతిరేకించినట్టు తెలిసింది. కానీ అజ అనే శబ్దానికి అనేక ప్రతిపదార్థాలు ఉన్నట్టు చెప్పిండ్రు. ఇది నిజంగా అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం వైదికుల్లో ఉన్నాం కనుక వేదాల్లో ఎక్కడ ఈ మేక బలి, పశుబలి చెప్పబడలేదు. కాబట్టి మనం ఈ శబ్దాల యొక్క అర్థాన్ని ఖచ్చితంగా తప్పకుండా తెలుసుకోవాలి. ఇంకా ఉపనిషత్తులలో ముఖ్యంగా ఈ ఉపనిషత్తులో బ్రహ్మతత్వం గురించి చాలా చక్కగా వివరించారని చెప్పారు. ఇంకా పుట్టుట, మరణం గురించి కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. పూసల యొక్క ఒక దండ యొక్క పూసల ఉదాహరణగా తీసుకుని, ఒక దండలో పూసలు మొత్తం విడిపోతే గనక ఏ రకంగా అది విడిపోవడం అంటే మరణము, మళ్ళీ మనం పూసలన్నిటి దగ్గర తీసుకొని కుచ్చితే గనక అది ఒక దండగా నిర్మాణం అవుతుంది, అది జననం అని కలయిక అని చిన్న ఉదాహరణతో చాలా చక్కగా వివరించిండ్రు. ఇంకా జీవాత్మకు పరమాత్మకు పుట్టుట లేదు అనే విషయం చెప్పిండ్రు. ఇంకా ఈ ఉపనిషత్తుల్లో ఏ విషయాలు చెప్పబడినా కూడా అవి వేద ప్రతిపాదిత విషయాలు. అందులో సూచింపబడిన అంశాలన్నీ కూడా వేదాల్లో సూచింపబడిన అంశాలు మాత్రమే ఇంకా విస్తరణ స్థాయిలో చెప్పబడ్డవి. వాటి వ్యతిరేకంగా ఎక్కడ కూడా చెప్పబడలేదని చెప్పిండ్రు. ఈశావాస్య ఉపనిషత్తులో యజుర్వేదంలోని 40వ అధ్యాయంలోకి సంబంధించిన విషయాల గురించి వివరణ ఉంది అని చెప్పిండ్రు. ఈ ఈశావాస్య ఉపనిషత్తులో వేదోపనిషత్తు అని కూడా అంటారని కూడా చెప్పిండ్రు. ఇంకా ఈశావాస్య ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రం మనకు ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్ తేన చెక్తేన భుంజిద మాగృద కస్య స్మితనం అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. దీంట్లో ఈ ఈశావాస్యమిదం సర్వం ఈ మంత్రంలో మనకు ముఖ్యంగా త్రైతవాదాన్ని సూచిస్తుంది. ఇది ఏ రకంగానైతే నువ్వు ఈ ప్రకృతిని, ఈ సృష్టిని త్యాగభావంతో భుజించు అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్తున్నారు? చెప్తున్నవాడు పరమాత్మ. ఎవరికి చెప్తున్నారు? జీవాత్మకి. దేనిని భోగించమంటున్నారు? ప్రకృతిని. అంటే ఇక్కడ ఈ 3 పదార్థాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక ఇక్కడ త్రైతవాదం అనేది మనకు చాలా స్పష్టంగా తెలియబడుతుంది. ఇంకా సాధారణ కారణము, నిమిత్త కారణం, ఉపాదాన కారణం వీటి గురించి కూడా గోధుమ రొట్టెను ఉదాహరణగా తీసుకొని చాలా చక్కగా వివరించిండ్రు. ఇంకా జీవుడు ఏదైనా వస్తువును కనుక నిర్మాణం చేయాలనుకుంటే గనక అనేక మంది సహాయం తీసుకుంటాడు. కానీ పరమాత్మ ఉపాదాన కారణంగా ఉండి సర్వశక్తిమంతుడు కాబట్టి సాధారణ కారణాలు వీటి యొక్క అవసరం పరమాత్మకి లేదు అని చెప్తుండ్రు. ఇంకా పరమాత్మ సర్వకాల సర్వావస్థల యందు రాజు. ఏ రకంగానైతే మనం మన హస్తినాపురాన్ని ఢిల్లీని తీసుకున్నట్లయితే కనుక అది ఒకప్పుడు కౌరవులు, పాండవులు పరిపాలించారు, ఇంకెవరో పరిపాలించారు, కానీ ఇప్పుడు వేరే వాళ్ళు పరిపాలిస్తున్నారు. కానీ ఆ రకంగా కాకుండా ఈ ప్రపంచం అనే మొత్తం సృష్టికి ఏకైక రాజు పరమాత్మ అని కూడా చెప్పినారు. ఇంకా ఇక్కడ రామాయణం గురించి ఒక అంశాన్ని తీసుకుంటూ సీతాదేవి గారి గురించి వర్ణిస్తూ, నా పాదాల వెనుక మీరు ప్రయాణించండి అని శ్రీరామచంద్రుడిని ఉద్దేశించి చెప్పినట్టు. ఎందుకంటే నా పాదం ద్వారా అక్కడ ఏమైనా ముళ్ళు ఉంటే కనుక దాని కింద అది నలిగిపోతుంది. కాబట్టి మీరు మీ పాదాలకు నొప్పి లేకుండా నా పాదాల వెనుక మీరు ప్రయాణించండి అని చెప్పినట్టు సీతాదేవి గారి యొక్క పతిభక్తిని, అంటే ఒక పతివ్రత లక్షణాన్ని చాలా చక్కగా తెలియజేసిండ్రు. ఇంకా పరమాత్మ యొక్క ఒక లక్షణాన్ని తెలియజేస్తూ
భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతుడు ఏకరసుడు పరమాత్మ. మనము కొన్ని కథలను తీసుకుంటే, రాజులకు సంబంధించిన అంశాలు తీసుకుంటే అవి భూతము, మనం ఇప్పుడు వర్తమానము, తర్వాత జరగబోయే భవిష్యత్తు. కానీ పరమాత్మ మాత్రం ఏకరసుడు అని కూడా చెప్పిండ్రు. ఇంకా పరమాత్మకు సంబంధించి కోటాను కోట్ల సంవత్సరాల నుంచి కూడా వేదము అదే రకంగా ఉంది, దానిలో మార్పు లేదు. ఏ రకంగానైతే మనము చిన్నప్పుడు ఒక 2 గదుల ఇల్లు, మళ్ళీ తర్వాత 4 గదులు, మళ్ళీ తర్వాత 6 గదులు, మళ్ళీ మనం ఒక ఉన్నప్పుడు ఒక గది, ఆ రకంగా మనలో జీవితం లోపల మార్పులు అనేవి వస్తా ఉంటాయి. కానీ పరమాత్మ యొక్క జ్ఞానంలో ఒకటే రకంగా ఉంటుంది. అది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి కూడా వేద జ్ఞానం అదే రకంగా ఉంది అని కూడా చెప్పిండ్రు. ఇంకా చివరగా ఈశావాస్యం ఇదం సర్వం గురించి చాలా చక్కగా వివరించిండ్రు. జీవాత్మ కావాలనుకుంటే మోక్షాన్ని పొందొచ్చు, లేదంటే జీవాత్మ ప్రకృతిలో లీనమై ప్రకృతి యొక్క తన్మయత్వాన్ని, దాంట్లో ఉన్న సంతోషాన్ని కూడా పొందొచ్చు, లేకపోతే మోక్షంలో ఉన్న ఆనందాన్ని కూడా పొందొచ్చు. అది జీవాత్మ యొక్క స్వతంత్రత పైన ఆధారపడి ఉంటుంది. అంత స్వతంత్రాన్ని భగవంతుడు జీవాత్మకి ఇచ్చాడు. కానీ తేన భుంజిదా, నువ్వు త్యాగంతో భుజించు అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి తేన భుంజిదా, మనకు భుజించడానికి, అనుభవించడానికి అన్ని వసతులు ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా త్యాగ బుద్ధితో వాటిని అనుభవించాలి అనేది చాలా చక్కగా వివరించిండ్రు. ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి మంత్రం యొక్క వివరణ చాలా చక్కగా ఇచ్చిండు. మీకు ధన్యవాదాలు. శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. మీకు మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నమస్తే. ఉందామా? అందరికీ నమస్తే, ధన్యవాదాలు.